సినిమా? బాగుంది, కామెడీ చాలా కామెడీగా ఉంది. చాలా బాగుంది బ్రో సినిమా. కంటెంట్ ఏ అనే కానీ ఫ్యామిలీస్ చూడొచ్చు, ఎస్పెషల్లీ ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ వచ్చేసేయండి. సూపర్ సినిమా బాగుందన్న, ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఫుల్ కామెడీ. సూపర్ బాగుందన్న, మంచి కామెడీ అంతే. సూపర్ ఫుల్ కామెడీ, ఆడుంటే మేము ఆడుంటాం. కామెడీ ఎట్టుంది? సూపర్, డైరెక్షన్ మొత్తం నవ్వుకున్నాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ లో నాన్న సెంటిమెంట్ సూపర్. కేక పరిస్థితి. సినిమా ఉంది వేరే లెవెల్ అంతే, కానీ ఫ్యామిలీతో చూసే వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. బ్యాచులర్స్ వచ్చినా కానీ వేరే లెవెల్ లో ఉంటది, కానీ సినిమా మాత్రం వేరే లెవెల్. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంతే. కామెడీ అసలు చెప్పబోలే, దంచేసాడు అంతే, అద్దరు కొట్టేశాడు. ఏంటంటే కామెడీ వచ్చేసరికి బేబొచ్చంగా ఉంది. కామెడీతో పాటు సినిమాలో అయితే మీనింగ్ వేరే లెవెల్లో ఉంది. మన బ్యాచులర్స్ మొత్తం కూడా చూడాల్సిన సినిమా. మన నెల్లూరు ఒకసారి చూసారంటే నవ్వుకోలేక చచ్చిపోతారు. ఆల్రెడీ మన సురేష్ అయితే నవ్వి కడుపు పగిలిపోయింది అనమాట. ఆ విధంగా ఉంది సినిమా. బ్యాచులర్స్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదైతే. ఉదయాన్నే అందరూ వచ్చేది తప్పకుండా, వచ్చినాక మీకే మందలు అయితే అర్థం అవుతుంది అంతే. అదే మందల రివ్యూ సూపర్ ఉంది బ్రో, మంచి సినిమా, హ్యాపీగా వచ్చి చూడండి. చెప్పు మావా, ఎటన్ సినిమా? సినిమా అయితే చంప అయితే మావా, ఎందుకులే అవన్నీ చెప్పకూడదు మావా. కాకపోతే వచ్చి చూడాల్సిన సినిమా అయితే. నవ్వి పొట్ట అయితే పగిలిపోయింది మావా, నొప్పి అయితే. కాకపోతే చిన్న పిల్లలతో కొంచెం జాగ్రత్త మావా. పెద్ద చంప బ్రో క్లైమాక్స్ దాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసి క్లైమాక్స్ లో కళ్ళల్లో నీళ్లు పెట్టించేసాడు. ఎక్సలెంట్ అంతే, చాలా బాగా అన్స్టాపబుల్ కామెడీ. మన నెల్లూరు సుదర్శన్ గారు అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కమెడియన్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మానందం గారి తర్వాత ఈ అబ్బాయి ఫ్యూచర్ లో నిలబడుతున్నాడు అంతే. సుదర్శన్ గారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ఫుల్ లెంత్ క్యారెక్టర్, కెమెడియన్ గా అసలు పర్ఫెక్షన్ గా నవ్వుకుంటున్నాం మేము. ఇటువంటి ఆర్టిస్టు మంచి పెద్ద ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో నిలబడాలని మేము కోరుకుంటున్నాం. సినిమా అయితే అన్స్టాపబుల్, నవ్వులు అంతే. హీరో కూడా చాలా చక్కగా చేశారు, అందరు బాగా చేశారు. బాగుంది సినిమా. సుదర్శన్ కామెడీ బాగుంది, కామెడీ సూపర్. సాంగ్స్ ఏమంత లేదు, బట్ స్టోరీ పరంగా అంత కామెడీ ఉంది, ఎమోషనల్గా బాగుంది. కాన్సెప్ట్ అయితే బాగుంది, కొత్తగా నీట్గా చాలా బాగుంది. నవ్వి బుగ్గల నొప్పులు చాలా రోజుల తర్వాత ఫుల్ కామెడీ, ఫుల్ లెంత్ రోల్. సుదర్శన్ అనేది నవ్వించాడు ఎక్కువ. కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అసలు. చాలా సినిమాల తర్వాత సుహాస్ సినిమా చూసాం ఈ రోజుకి, చాలా నవ్వుకున్నాం. కొత్తగా ఉంది మూవీ కూడా, స్టోరీ కూడా కొత్త కాన్సెప్ట్. నమస్తేనా. నవ్వి అందరూ బుగ్గలు నిప్పులు అంటున్నారా? ఈ రోజు దుమ్ము రేపారు సినిమా మొత్తం. చాలా చక్కగా అందరూ చాలా చక్కగా చంప అదిరిపోయింది అసలు. ఒక్క లైన్ తీసుకొని సినిమాని చంపేశారు. చిన్నగా లేదు సినిమా. రేపటి నుంచి థియేటర్ అంతా ఇదే ఉంటుంది. క్రౌడ్ మొత్తం హ్యాపీగా నవ్వుకున్నారు. సుదర్శన్ అయితే నెల్లూరు కింగ్ తాట పెరిగాడు. సుదర్శనానికి ఒకసారి ఓయేసుకోవాలి మనందరం. సుదర్శన్ అన్న నెల్లూరు కింగ్ అనిపించుకున్నాడు. హ్యాపీ అన్న, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు మాకు నెల్లూరు కమెడియన్గా మళ్ళీ బ్రహ్మానందం గారి లాగా మళ్ళీ మాకు నెల్లూరులో కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమా సూపర్. నమస్కారం అండి. ఫన్ ఎంత ఉందో ఎమోషన్ కూడా, ఫాదర్ సన్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. నవరాసాలు సినిమాలో చూపించారు. నెల్లూరు సుదర్శన్ గారు చాలా బాగా చేశారు. తీసుకున్న ప్లాట్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది, మొత్తం ఎమోషన్ పరంగా చాలా. చంప కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. మనం కూడా దాంట్లో ఉంటే జాయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది. అంటే లార్జ్లో కదా, ఎమోషన్ సీన్స్ లో వాటిల్లో చాలా బాగుంది. కామెడీ పరంగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే 18+ కంటెంట్ కాబట్టి కొద్దిగా చూసుకొని వస్తే బెటర్. చాలా బాగుంటుంది. తాత పరిస్థితి ఏముంది, నవ్వుతూ ఉన్నాడు అని అంతే. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత బాబు మోహన్ కనిపించేసరికి నాకు భలే సంతోషం వేసింది. కానీ సినిమాలో మొత్తం
అసలు మౌనంగానే నవ్వించాడు మధ్యలో అట్టా నవ్వుతా చచ్చిపోయినా కూడా ఎక్స్ప్రెషన్ తోనే అవన్నీ పక్కన పడితే వెన్నెల కిషోర్ ఏంది చంపా చంపా అన్నారు చంప చంపేసిల్లా చంప గురించి చెప్పేదే ఉందా అబ్బా బ్రహ్మాండం అసలు సినిమాలో మెయిన్ ఒక 6-7 అమ్మాయిల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకొచ్చాడంటే మామూలు విషయం కాదు. అసలు మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇచ్చేసాడు, అది నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఆ ఇంటర్వెల్ ఒక రేంజ్ వరకు తీసుకెళ్తే క్లైమాక్స్ మంచి మెసేజ్తో తీసుకెళ్ళాడు కాబట్టి ఆటోమేటిక్ బొమ్మ హిట్, ఖచ్చితంగా కరెక్ట్ అవుతారు. మంచి మెసేజ్ అంటే ఇలాంటి సినిమాలు తీయాలంటే ఫస్ట్ గట్స్ ఉండాలి. మనం ఓ మై గాడ్ 2 చూసినట్లయితే ఒక పర్టికులర్ ఎలిమెంట్ మీకు తెలిసి ఉంటుంది. బోల్డ్ కంటెంట్ జనాల్లోకి పాజిటివ్గా తీసుకెళ్ళాలి అంటే గట్స్ ఉండాలి. డైరెక్టర్ గారికి ఫస్ట్ హ్యాట్స్ అప్. అండ్ సుహాసన్ గురించి ఇంకా పర్టికులర్గా చెప్పనక్కర్లే, మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకుంటాడు హీరో నాని కానీ సుహాస్ గారు కానీ. సో ఓవరాల్గా సినిమా కట్టే గొట్టే తెచ్చే సూపర్ హిట్. ఇంకా ఆయన గురించి చెప్పేదే ఉందా, వెన్నెల కిషోర్ గురించి కానీ అందరూ వెనక నుంచి ఇంకా చంపా చంపా అన్నారంటే అల్టిమేట్. ఎనివే బొమ్మ హిట్ అంతే. అలా సినిమా ఎట్టుంది మందలేదు అనేది క్లియర్గా మన చిన్నోడికి అయితే ఎక్స్ప్లెయిన్ చేయి. అసలు నవ్వుకోలేక చచ్చిపోయాం అనమాట ఒకసారి. ఇప్పుడే నెల్లూరు ఇన్ఫ్లుయెన్సర్స్ అలానే నెల్లూరు ఫిలిం వాళ్ళందరం కలిసి ఈ సినిమాకి వచ్చాం. సో మన నెల్లూరు కమీడియన్ సుదర్శన్ అయితే చితక్ కొట్టేశాడు. బాబు మోహన్ గారికి చాలా రోజుల తర్వాత ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ ఎలా ఉంది అంటే త్రూ అవుట్ ద ఫిలిం అది సైలెంట్గా ఉన్న క్యారెక్టర్ అయినా కానీ త్రూ అవుట్ ద ఫిలిం ఆ క్యారెక్టరైజేషన్ క్యారీ అయింది. అలానే సుహాస్ యాక్ట్ చేసిన సుదర్శన్ బ్రో అలానే సుహాస్ చేసిన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా చంపా గురించి చంపాకైతే సెపరేట్ ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. ఓవరాల్గా మన నెల్లూరు వాళ్ళ పవర్ ఏంటో కామెడీ టైమింగ్తో సుదర్శన్ బ్రో ఒక్కసారి మళ్ళీ చూపించేశారు. చెప్పా బ్రో మరేమో బ్రాయిలో చెప్పాడు.